నమస్తే. 100 రోజుల రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఇంతకాలం అంటే గత 3-4 నెలలుగా వారధిగా ఉంటున్న కోదండరామ్ గారు ఆ వారధిగా ఉంటానన్న కోదండరామ్ గారు అట్లాగే కొనసాగుతున్నారా? లేదు పూర్తిగా ప్రభుత్వానికి దగ్గరగా ఉండిపోయారా? సో ఇట్లాంటి వాటి మీద మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామంది రకరకాల అభిప్రాయాలతో ఇవాళ తెలంగాణలో మాట్లాడుతూ ఉన్నారు. బట్ కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆయన జేఏసీ చైర్మన్గా తెలంగాణ వచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలుగా జేఏసీ ద్వారా ఆ తర్వాత పార్టీ ద్వారా ఆయన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన కొట్లాడారు. మరి ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయితే ఆయన అనుకున్నారో ఆ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు మాట్లాడదాం. నా ముందు కోదండరామ్ గారు ఉన్నారు ఆయన నివాసంలో. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా 100 డేస్ పరిపాలన మీద నేను ఎందుకు వచ్చిన మీటింగ్ అంటే చాలామంది అడిగినారు అనమాట నన్ను, కోదండరామ్ గారు ఇంటర్వ్యూ చేయండి ఒకసారి, సార్ ఏమనుకుంటున్నారు అసలు ఈ 100 డేస్ పాలన మీద. సో సార్ 9.5 ఇయర్స్గా కొట్లాడినారు కదా, మరి ఇప్పుడు ఏమైనా భిన్నంగా కనిపిస్తున్నదా సార్కి, లేకపోతే ఏమైనా ఆయన కూడా గవర్నమెంట్కి ఇదైపోయి ఉన్నారా? సో ఇట్లా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసినారు అన్నమాట. సో అందుకే మీ దగ్గరకు వచ్చిన క్లారిటీ వస్తుందేమో. వాస్తవము, నేను ఎక్కడ పోయినా మాట్లాడుతున్న విషయం కూడా అదే. కొంత అసంతృప్తి కొన్ని విషయాల మీద ఉంటుంది. ఇవి ఇస్తే బాగుండు, ఆ విధానం వెంటనే అమలు చేస్తే బాగుండు అనేవి కొంత ఉంటాయి. కానీ ఏది ఉన్నా ఒక పెద్ద మార్పు, గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఉన్న పెద్ద మార్పు ఎక్కడున్నదంటే ఆ ప్రభుత్వము చాలా నిరంకుశంగా పరిపాలన చేసింది. ప్రజలకు ఎప్పుడు కూడా చెప్పుకోవటానికి ఒక దారి లేకుండే. ఎమ్మెల్యేలకు చెప్తే మేము ప్రయత్నం చేస్తాం, ముఖ్యమంత్రి చెవులేసే ప్రయత్నం చేస్తామని వాళ్ళు చెప్పేది. మంత్రులను అడిగితే ముఖ్యమంత్రికి చెప్తామనేవాళ్ళు. ఆ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు చెప్పినరో లేదో మనకు తెలియదు. ఆయన ప్రజలకు అందుబాటులో లేకుండే. ఆయన దాకా వెళ్ళే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టినరో తప్ప కలవనీయలేదు. ఇది ఆనాటి పరిస్థితి. గట్టిగా ఏదన్నా బయట పోయి మీటింగ్ పెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం అనుకున్న వాళ్ళందరినీ కూడా రకరకాల నిషేధాజ్ఞల ద్వారా వాళ్ళ సభలను భగ్నం చేసిండ్రు, కార్యక్రమాలను సాగకుండా అడ్డుకట్ట వేసిండ్రు, అరెస్టులు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు కొంత ప్రశాంత వాతావరణం ఉంది. ఒక వేధింపులు అనేవి లేవు. ప్రజలు తమ జీవితం తాము గడపగలుగుతున్నారు. ఏ సంఘం ఆ సంఘం తన పని తాను చేసుకోగలుగుతున్నది. ఏదైనా విషయం ఉంటే ఎమ్మెల్యేలకు చెప్పినా మంత్రులకు చెప్పినా దాని ఫలితం అయితే కనబడుతున్నది. అట్లాగే ఇంకొక ప్రధానమైన మార్పు ఎక్కడ ఉన్నది అనంటే, అసలు ఈ సమస్యలు ప్రభుత్వానికి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా మౌనంగా ఉంటలేరు. వాళ్ళు దానిపైన చర్చ చేస్తున్నారు, ఒక నిర్ణయానికి వస్తున్నారు, ఒక విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ప్రశాంత వాతావరణం, ఒక ప్రజాస్వామిక వాతావరణం అనేది ప్రజలు ప్రధానంగా కోరుకుంటున్నారు. ఆ మార్పును హర్షిస్తున్నారు. ఇక మితిమీరిన జోక్యం లేదు, అనవసరమైనటువంటి ఆంక్షలు కట్టుబాట్లు లేవు. మనం ప్రశాంతంగా జీవిస్తున్నామనే ఒక అభిప్రాయంతో ఇలా ఎక్కడ పోయినా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నా దృష్టిలో ఏం మార్పు వచ్చిందంటే, నిరంకుశ పాలన నుంచి ప్రజాస్వామిక పాలన వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ మార్పే ఇవాళ చాలా కీలకంగా ఈ ప్రభుత్వం పట్ల ఈ ప్రభుత్వం ఆమోదం పొందటానికి, ప్రజల నుంచి మద్దతును కూడగట్టడానికి చాలా కీలకమైపోయింది. చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు అంటున్న మాటల్లో కేసీఆర్ అనే ఒక అరాచక ప్రభుత్వాన్ని నడిపించిన ప్రభుత్వము వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి, ఆ కథ, ఆ వ్యవహారం అంతా అయిపోయింది. ఇంకా మనం ఊపిరి పీల్చుకున్నాం. అవును. సో అంతవరకు మాత్రమే మనం ఓకే అనుకునే సిచ్యువేషన్ ఉంది తప్ప అంతకు మించిన ఏదైతే మనం పునర్నిర్మాణం అనో ఇంకోటని రకరకాల పదాలు వాడతాం కదా, సో ఆ దిశగా ముందుకెళ్ళట్లేదు అన్నది చర్చ. 3 నెలల్లో అన్నీ అయిపోవు కదా. అన్నీ అయిపోతాయి అనుకుంటే మనం కూడా అత్యాశ అవుతుంది. 3 నెలల్లో ఒక ప్రయాణం ఆ దిశలో అయితే పోతున్నది, ఆ దిశగా పోతున్నది కాబట్టి అది ఒక మంచి మార్పు కదా. ఆ మార్పు ఇంకా ముందుకు పోవటానికి ఏం చేయాలనే విషయంలో నేను అనుకోవటం, ప్రజలు, ప్రజా సంఘాలు తమ రంగాల్లో ఎటువంటి మార్పులు ఆశిస్తున్నారో కూడా ప్రభుత్వానికి చేరవేస్తే కొంత మనం అనుకున్నటువంటి విధానాలు కూడా రావటానికి అవకాశం ఉంది. ఆ రకమైన ప్రజలతో ఒక సత్సంబంధాలు ఉన్నాయి. పోయిన ప్రభుత్వానికి ప్రజలకు మధ్య లింకు తెగిపోయింది. అది
ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన సత్సంబంధాలు ఉన్నాయి. మనం పోయి చెప్పొచ్చు, సెక్రటేరియట్ పోతే గుంపులు గుంపులుగా జనం కనబడుతున్నారు. అరే పోయి చెప్పనైతే చెప్పుకున్నాం కదా అనేది ఒక ఏం లాభం, అదే కీలకం కదా. ఫ్యాక్టరీ అన్నది ఒక కనబడుతుంది. ఒకసారి పోతాం, 2 సార్లు పోతాం, 3వ సారి అప్లికేషన్ ఇస్తాం, సమస్య పరిష్కారం అయిద్దో లేదో తెలియదు. ఆయన కూర్చోబెట్టవచ్చు, చాయ్ పోయొచ్చు, ఇంకొంతమందిని గడప దాకా తీసుకుపోవచ్చు, కొంతమందిని బయట కూర్చోబెట్టు, ఏదో మొత్తానికి అయితే ఎంటర్ అవుతున్నది. ఇది ఎంతకాలం ఓకే మనం లోపలికి వెళ్ళగలుగుతున్నాం అన్న ఒక పాజిటివ్ ఆలోచన ఎంతకాలం ఉంటుంది? అక్కడితోనే ఆగుతలేరు కదా, పరిష్కారమే కదా, అక్కడితోనే ఆగుతలేరు కదా. ఆ సమస్య పరిష్కారాన్ని సాధించుకునే దిశలో రకరకాల పద్ధతుల్లో ఒక లాబింగ్ అనేది చేస్తున్నారు. ఎవరు కూడా వదిలిపెట్టట్లేదు. మనం అనుకుంటున్నాం వదిలిపెడతారని. అంటే ఒక చిన్న ఉదాహరణగా చెప్తున్నా, ఒక 317 జీవో వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య భర్త తలా ఓ దిక్కున పనిచేస్తూ ఇవాళ కుటుంబం చిన్న భిన్నమైపోయి, అదేవిధంగా సొంత జిల్లాను ఉన్న వాళ్ళందరికీ దూరంగా ఎక్కడో ఇంకో పొరుగు జిల్లా పరాయి జిల్లాకు పోయి మళ్ళీ వెనక్కి రాలేననేటువంటి రందిలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ ఇవాళ ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీకి వీళ్ళందరూ వెళ్ళి నివేదిక ఇస్తున్నారు. నివేదిక ఇచ్చి ఊరుకుంటున్నారంటే ఊరుకోవటం లేదు. తమకు తెలిసిన నాయకులందరి ద్వారా ఆ కమిటీకి సమాచారం అందజేయటమే కాకుండా తమకు ఒక సానుకూలమైన నిర్ణయం సాధించుకోవటానికి ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విధానం రాలేదని వదిలిపెడతలేరు, ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కోదండరామ్ గారు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం మీన్స్ ప్రభుత్వం మిమ్మల్ని మీ గవర్నమెంట్లోకి తీసుకోవాలనుకుంటున్నది. నాలాంటి వాళ్ళని కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కోదండరామ్ గారు ఇప్పుడు మాట్లాడిన దానికంటే భిన్నంగా ఏం మాట్లాడగలుగుతారు అన్న ఒక అభిప్రాయాన్ని ఎందుకు వ్యక్తం చేయకూడదు? ఒక కౌంటర్ క్వశ్చన్ మీకు ఇది. ఇప్పుడు మాట్లాడిన దానికంటే భిన్నంగా మాట్లాడతామని కాదు, కొంత సాధికారతతో మాట్లాడతాం. అదే కదా చాలా తేడా వచ్చేది. ఆ సాధికారతతో ఇంతవరకు మేము 9.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరం భయపడుకుంటా మాట్లాడినాం. ఫోన్లో మాట్లాడానంటేనే భయం కదా, నిరంతరం ట్యాపింగ్. ఆయన ఎవరో ఒక డిఎస్పీకి ప్రత్యేక అధికారాలు ఇచ్చి సమాచారం సేకరించటమే కాదు, దానికి దొరికిన సమాచారం ఆధారంగా మనుషులను బ్లాక్మెయిల్ చేయటం, ఒత్తిడి పెట్టడం, వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవటం కూడా మనం చూసినాం. ఇప్పుడు అట్లా లేదు కదా, ఇప్పుడు అట్లా లేదు. ఆ భయము అవసరం లేదు. ఆ రకమైనటువంటి మనకు ఒక ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి కానీ అది ఇప్పుడు మన మీద లేదు. మనం ఇవాళ ప్రశాంతంగా మన అభిప్రాయాలు చెప్పటమే కాదు, అది సాధికారతగా చెప్పటానికి కూడా మనకు ఒక అవకాశం కలగటం చాలా ముఖ్యం కదా. ఏమైతుంది అని అనుకుంటాం కానీ అదే అన్నిటికంటే చాలా కీలకం. దిశగా మీరు మాట్లాడడానికి అవకాశం కలుగుతుందా అంటున్నాను. అది మీకు ఒక పదవి అనేది ఒక అడ్డంకి మధ్యలో కనబడుతున్నది కదా, గవర్నమెంట్ లో ఉన్నామన్న ఒకటి అడ్డంకిగా ఉంటది కదా రాబోయే 5 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నామే తప్ప కానీ ప్రభుత్వం అంటే ఇంకా తర్వాత ఏమన్నా బాధ్యతలు తీసుకుంటే అప్పుడు ప్రభుత్వంలోకి పోతాం. పోతే ఏం చేస్తామనేది అప్పుడు తర్వాత ప్రశ్న కదా. అప్పటిదాకానైతే ఆ ప్రశ్న నిరంతరము నాకు కూడా అందరూ వేస్తూనే ఉంటారు కదా. కాబట్టి అది పోయినంత మాత్రాన అన్నీ వదులుకుంటామని కూడా ఏం కాదు కదా. తప్పనిసరిగా బాధ్యతలు ఏంటియో, అవసరాలు ఏంటియో తెలుసుకొని ఈ 9.5 సంవత్సరాలు అంతకుముందు దాదాపు ఒక 25 ఏళ్ల పాటు సాగిన పోరాటం మర్చిపోం కదా, దాన్ని లోబడే కదా మనం వ్యవహరించేది. ఆ బాధ్యతగా వ్యవహరించినంత కాలం ఇబ్బంది ఏం లేదు. అట్లా బాధ్యతగా వ్యవహరించడానికి కొంత అవకాశం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఒక విధానపరమైన నిర్ణయం ఏది అవుట్కమ్ కనబడట్లేదు అన్నది ఒక చర్చ ఉన్నది. అంటే సరే బస్సులలో ఆడవాళ్ళని ఎక్కించేది కావచ్చు, 6 గ్యారంటీస్లో కొన్ని అమలు ఇవన్నీ ఒకవైపున ఉన్నప్పటికీ ఒక నిర్ణయం ఇది తీసుకున్నారు, దీనివల్ల భవిష్యత్తులో తెలంగాణకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఒక నిర్ణయం విధానం అంటూ తెలియట్లేదు అన్నది ఒక విమర్శ గట్టిగా వినబడుతున్నది. ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నా, 3 నెలల్లో అన్నీ వస్తాయి అని అనుకోవటానికి లేదు. ఈలోగా ఎన్నికల కోడ్ ప్రకటన రావటం అది కూడా ఒక ఆటంకంగా ఇవాళ మారిపోయింది. అదాన్ని నువ్వు పక్కన పెడితే కాసేపు ఇవాళ చాలా కీలకమైందంటే ప్రభుత్వం చాలా విషయాలపైన సమాచారాన్ని ప్రజలకు ఇచ్చింది. ఇరిగేషన్ మీద సమాచారం ప్రజల ముందు పెట్టింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద సమాచారం ప్రజలకు ఇచ్చింది, అదేవిధంగా విద్యుత్ రంగ పరిస్థితులు స్థితిగతుల మీద కూడా సమగ్రమైన సమాచారాన్ని వైట్ పేపర్ రూపంలో ప్రజలకైతే అందజేశారు. ఒక అంచనా వేసుకోవటానికి, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవటానికి కావలసినంత సమాచారం ఇదివరకు ఎన్నడూ దొరకలేదు, మొట్టమొదటిసారి దొరికింది.
కాళేశ్వరం ప్రాజెక్టు మీద అటు క్యాగ్ నివేదిక వచ్చింది. ప్రభుత్వం కూడా తాను వాస్తవాలను వెలుగులోకి తేవటానికి అటు టెక్నికల్గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని కూడా అడిగినరు, వాళ్ళ టెక్నికల్ సహాయం అడిగినరు. ఇటు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీని కూడా వేయటం జరిగింది. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతున్నది కదా. ఇట్లా చాలా సమస్యల మీద పరిష్కారానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. విద్యారంగం ఉంది, ఓ కమిషన్ వేసి విద్యారంగంలో ఉన్న సంస్కరణలకు ఏం చేయాలనే దాని మీద ఒక ఆలోచన చేయాలని నిర్ణయానికి వచ్చిండ్రు. ఆ ప్రయత్నం ఒకటి జరుగుతున్నది. వాళ్ళున్న తక్షణం ఒక ఇబ్బంది గవర్నమెంట్కి కూడా ఏమొస్తున్నదంటే డబ్బులు లేవు. అంటే సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మరి మీకు తెలీదా ముందు అన్న క్వశ్చన్ బేసిక్ వాస్తవమే. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు జరిగింది ఏంటంటే ఓఆర్ఆర్కు సంబంధించినటువంటి మొత్తము వాళ్ళు లీజు ముందే ఇచ్చేసి పైసలు కూడా తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఈ 30 ఏళ్ల పాటు దాన్ని నువ్వు సంస్కరించి ఆదాయాన్ని తెచ్చుకోవటానికి అవకాశం లేదు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వానికి 35,000 కోట్లు ఎంతో అప్పు తీసుకోవటానికి కేంద్రం అనుమతిస్తే దాదాపు ఎన్నికల్లోపే అంటే మొత్తం అప్పు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎత్తుకోవటానికి కూడా అవకాశం లేదు. అందుకని ఏది జరిగినా మార్చి దాటి ఏప్రిల్లోకి అడుగు పెడితే తప్ప మళ్ళా ఒక ప్రయత్నం, కొత్త ప్రయత్నానికి మనం కావలసిన నిధులు సమకూర్చుకోవటం సాధ్యం కాదు. ఈలోగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు కోసం వాళ్ళు ప్రణాళికలు వేసుకున్నారు, దాన్ని అమలు కోసం వాళ్ళు నిర్ణయాలు చేసిండ్రు, అమల్లోకి తీసుకొచ్చిండ్రు. ఆ అమల్లోకి తీసుకురావటం కూడా అది కూడా ఒక కీలకమైనటువంటి ప్రయత్నమే, ప్రయాణమే అది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా జరిగినాయి కదా, ఏం జరగకుండా కూడా ఉండలే. సమాచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టిండ్రు. ఎక్కడెక్కడ చాలా తీవ్రమైన తప్పులు జరిగినాయో అక్కడ కేసులు పెట్టిండ్రు. సమగ్రంగా ఈ అన్ని విషయాల్లో సమగ్ర సంస్కరణల కోసం కావలసిన కమిటీలు వేసిండ్రు. ఇంతవరకైతే ఒక మంచి ప్రయత్నం అయితే జరిగింది. ఇది ఇక్కడి నుంచి ఇంకా అడుగు ముందుకు పోవాలనేది అందరం కూడా కోరుకుంటున్నాం. ఇంకో అడుగు ముందుకు వేయటానికి ఇది ప్రాతిపదిక అవుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ప్రాతిపదికగా ఉండటానికే ఈ ప్రయత్నాలన్నీ కూడా జరిగినాయి అనేది మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఈ ప్రశ్న కొంచెం మీకు ఇబ్బంది అనిపించుండొచ్చు. ఇప్పుడు మొత్తం ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఈ పార్టీలోకి వస్తున్నారు, ఇందులోకి పోతున్నారు, ఇంకో దాంట్లోకి పోతున్నారు, అన్నిట్లోకి పోతున్నారు. మనమే కదా మాట్లాడింది చాలా గట్టిగా, ఎట్లా మీరు ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి ఎట్లా పోతారు అని. వాస్తవం. అందులో మొత్తం ఒక మాఫియా నడిపించినారు, ఇందులో ఎట్లా తీసుకుంటారన్న క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన విషయాలే, దానికి ఇబ్బంది పడేది ఏమీ లేదు దాంట్లో. వాస్తవానికి ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ దాన్ని ఏమి సమర్థించటం కాదు, కానీ వీళ్ళు వద్దన్నా ఇంకో దిక్కు పోవటానికి ఇంకో దిక్కు కూడా అక్కడ వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర తమను తాము కాపాడుకోవాలంటే వీళ్ళు కొంతమందిని తీసుకోక తప్పదు. ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఒకలో ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గేట్లు మొత్తం ఎత్తేస్తామని కూడా అంటున్నారు. కానీ చాలా కీలకమైందంటే ఈ ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాలు, ఆ సంస్కరణలు ప్రధాన కర్తవ్యంగా ఉంటాయి అనేది, ఆ లక్ష్యాల సాధన కోసమే అడుగులు వేయటానికి ఉపయోగించుకునే ప్రయత్నమే చేస్తాము అనేది వాళ్ళు చాలా స్పష్టం చేయవలసి ఉంటుంది. ఆ రాజకీయ లక్ష్యాలు స్పష్టత ఉండి చేయగలిగితే అప్పుడు ఇబ్బంది ఉండదు. లేకపోతే కొంత సమస్యలు తలెత్తుతాయి. మళ్ళా గవర్నెన్స్లో తేడా రాదు, పాలనలో తేడా రాదు. ఒక ప్రజాస్వామిక పాలన రావాలనుకున్నాం. 26 మంది ఎమ్మెల్యేలు ఇందులోకి వచ్చి ఆ నియోజకవర్గాల్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న తర్వాత గతంలో ఏం పని చేసినారో ఇప్పుడు అదే పని చేస్తారు కదా. అక్కడనే నేను అనేది రాజకీయ లక్ష్యాల పట్ల స్పష్టత పొంది ఆ లక్ష్యాల సాధన కోసమే వచ్చే వాళ్ళని తీసుకోవటం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విషయంలో ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ని కూలుస్తామంటున్నారు కాబట్టి తీసుకుంటున్నాం అన్న ఒక లైన్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి? ఇప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్, ఎక్కువగానైతే బీఆర్ఎస్ ఈ ప్రభుత్వం ఉండదు, దీన్ని ఎట్లాగో ఈ ప్రభుత్వాన్ని పనిచేయనీయము, ఈ ప్రభుత్వం పోయి మళ్ళా మాదే ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రకటనలు అనేవి కూడా అంత మంచి పరిణామాలు ఏం కావు. చాలా మీరు ప్రజల ఓట్లు, ప్రజల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు అనేవి మాకేవి ముఖ్యం కాదు. అంతిమంగా పైసల బలంతో జరిగే వ్యవహారమే చాలా కీలకం.
ఆ వ్యవహారం ద్వారా మేము చేయగలిగేదంతా చేస్తాం, ప్రజలేంది ఓటేంది అన్నట్టుగా ఇవాళ బీఆర్ఎస్ ఒక్కొక్కసారి బీజేపీ ఈ ప్రకటనలు చేసినాయి. ఈ ప్రకటనలు చేసిన సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా కొంత జాగ్రత్త పడవలసిన పరిస్థితి తీసుకొస్తున్నారు. జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. రెండు రకాలుగా జాగ్రత్త పడాలి. మొత్తం ఇంకో ప్రతిపక్షంలో పోయి బలపడితే వచ్చే ఇబ్బంది ఉంటుంది రాజకీయంగా. రెండో సమస్య ఎక్కడ ఉంటుందంటే నిరంతరం ఈ బలాన్ని అడ్డం పెట్టుకొని మేము ప్రభుత్వాన్ని నడవనీయమనే నిర్ణయానికి వస్తే అది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రెండు రకాలైనటువంటి ఆలోచనలను పదే పదే వ్యక్తం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా దాని నుంచి రక్షణ కవచంలాగా ఈ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ కూడా తాను ఆలోచన చేయవలసిన స్థితికి, అందుకనే గేట్లు ఎత్తేస్తామనే మాట అట్లాంటి సందర్భాలలో వస్తున్నది. అయినప్పటికీ రాజకీయంగా ఒక ప్రజాస్వామిక పాలనను సాధించుకునే లక్ష్యంతో ఓటు వేసిండ్రు కాబట్టి ఆ లక్ష్యానికి దెబ్బతినే విధంగా ఈ పరిణామాలు, ఈ ఏకీకరణలు, ఈ సమీకరణలు కనుక జరిగితే అది కూడా నష్టదాయకంగా ఉంటుంది. కాంగ్రెస్కు నష్టదాయకం, ప్రజలకు కూడా నష్టదాయకంగా. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ వస్తే చాలు మిగతా అన్ని తర్వాత అనుకున్నారు. కేసీఆర్ అధికారంలో పోతే చాలు మిగతా అన్ని తర్వాత అని మొన్నటిదాకా మనం పనిచేసి అంటే ఒక తేడా ఉన్నదండి. అప్పుడు కానీ పునర్నిర్మాణము అన్న దానికి ఎక్కడ ఉన్నది, ఎట్లా జరిగే అవకాశం ఉన్నది? అప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా కీలకంగా తెలంగాణ అయితే రాని అని చెప్పి మాత్రమే అనుకోలేదు. చాలా కీలకంగా తెలంగాణ రావాలి అని. అది కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసం మాత్రమే కాదు, అస్తిత్వ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కీలకం అని చెప్పి అనుకోవటం కూడా జరిగింది. 5 లక్ష్యాలు: నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజాస్వామ్యం, అస్తిత్వ పరిరక్షణ. ఈ 5 లక్ష్యాల కోసం తెలంగాణ కోరుకున్నాం. కాకపోతే రాజకీయ రంగంలో కర్తవ్యాలను ఇంకా సూటిగా, ఇంకా విపులంగా వివరించడానికి అప్పుడు ఆస్కారం రాలేదు. కానీ అభివృద్ధికి సంబంధించిన మార్గాన్ని, లక్ష్యాలను, ఆ దిశను దాన్ని మాత్రం చాలా స్పష్టంగానే ఆ రోజుల్లో చూడటం జరిగింది. ఆ రోజుల్లో దాన్ని కూడా విశదీకరించటం జరిగింది. ఈ విషయాలను పట్టించుకొని ముందుకు కేసీఆర్ పాలన సాగనటువంటి సందర్భంలో అప్పుడు విద్యావంతుల వేదిక తరఫు నుంచి, జేఏసీ తరఫు నుంచి ఆ రాజకీయాల మీద కూడా నిశితమైనటువంటి విమర్శను చేసిండ్రు, చేయకుండా ఏముండలేదు. కాబట్టి ఉద్యమ కాలంలో ఈ ఆలోచనలు ఉండే, ఉద్యమ కాలం తర్వాత గాడి తప్పినప్పుడు కూడా వాటి మీద సూటిగా మాట్లాడారు. మొన్న కేసీఆర్ను వ్యతిరేకించినప్పుడు కూడా చాలా స్పష్టంగా కేవలము ఏదో ఆయన వ్యక్తిగతంగా నష్టం చేసిండనో, లేకపోతే ఇంకా రావలసినవేవో సంక్షేమ పథకాలు ఇవ్వలేదనో కాదు ఆయన ఓడించింది. సంపూర్ణంగా ఒక ప్రజాస్వామిక పాలనకు తూట్లు పొడుస్తున్న సందర్భంలో ఆయనను ఓడించటం జరిగింది. నిరంకుశ పాలనను ఇక్కడ బలంగా స్థాపించిన సందర్భంలో ఆయన ఓడించటం జరిగింది. ఆయన ఓడిపోవటం మాత్రమే కాదు, తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పాలన రావాలి అని. అందుకని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 ప్రకటనలు చేసింది. దొరల పాలన పోయి ప్రజల పాలన వస్తుంది అని. రెండో ప్రకటన కూడా ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ, మా ఈ 6 గ్యారంటీలు కాదు 7 గ్యారంటీలు, 6 గ్యారంటీలు ఏమో సంక్షేమానికి సంబంధిస్తే 7వ గ్యారంటీ అనేది ప్రజాస్వామిక పాలనకు సంబంధించింది, మేము దాన్ని కూడా గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజాస్వామిక పాలన కొనసాగిస్తాము అని. అనుకోలేదు అనుకుంటే పొరపాటు. ఆయన ఓడిపోతే చాలని మాత్రమే అనుకోలేదు. ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామిక పాలన రావాలని ఈనాడు అనుకున్నాం, 2014 ముందు అనుకున్నాం. మీరు ఎమ్మెల్సీ పదవి తీసుకున్న తర్వాత, ఒకవేళ గవర్నమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ రకంగా మీరు వాళ్ళు ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్తే దాన్ని కట్టడి చేయగలుగుతారు? మీలాంటి వాళ్ళు బయట ఉండి మీరు ఎంతో చేయగలిగినారు కదా, సో ఎట్లా పాసిబుల్ అవుతుందని మీరు అనుకుంటారు? మీరు వాళ్ళు చెప్పింది వినడం తప్ప ఇంకేం చేయగలుగుతారు? అట్లా అని నేను అన్నట్టు ఏంటంటే, అట్లా అని మనం ఎందుకు అనుకోవాలి అంటున్నాం. అట్లా అనుకోవటమే అది కరెక్ట్ కాదు. మనం ఏదో కేవలము బొమ్మలుగానే వెళ్తున్నాము అని అనుకుంటే అది చాలా పొరపాటు. పోయినసారి కేసీఆర్ పాలనలో కూడా చాలామంది ఉద్యమకారులకు అవకాశం దొరికింది. వాళ్ళు మనకు పాత్ర ఉంది అని అనుకొని ఉంటే ఇబ్బంది కలిగేది కాదు. పాత్ర అంటేనే అనుకోవటం, అలా కూర్చొని రోజేదో అల్లరి చేయటమే లక్ష్యం కాదు నేను అనేది. ప్రతి ప్రభుత్వంలో ఇది మొట్టమొదటిసారి నేను అనుకోవటం, ఇది తెలంగాణకు మొట్టమొదటిసారి కలిగిన అనుభవం. 2014 తర్వాత మొదటిసారి, ఇది రెండవసారి.
మనం ఇవాళ నేర్చుకోవాల్సింది ఏంటంటే అధికారము అనే దానికి మనకు కొంత సానుకూలంగా ఉన్నప్పుడు ఆ అధికారం ద్వారా మనం ఏం సాధించుకోవాలనేదే ఇవాళ ఆలోచించవలసిన విషయం. అది నా దృష్టిలో కీలకం. ఇప్పటి వరకు మనకు రెండే దృక్పథాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఇదంతా మలినం, దాని జోలికి మనం పోతే మనం కూడా పాడైపోతామనేది. రెండవ ఆలోచన ఏంటంటే రాజకీయాలు అనేవి మనం అనివార్యత, అది రాజకీయం అనేది అనివార్యత. అది మన చుట్టూ ఉంటుంది, మనం దాంట్లో భాగంగానే ఉంటాం. మనం దాన్ని బాగు చేసుకోవటం కూడా మనకు కర్తవ్యమే. అందులో భాగంగా రాజకీయ వ్యవస్థతో నిరంతరం వ్యవహారం నడుపుతూనే ఉంటాం. సో మీకు ఒక్క నెగిటివ్ పాయింట్ కనిపిస్తలేదా ఈ రూలింగ్ లో, రేవంత్ ప్రభుత్వ పరిపాలనలో? మేము చెప్తూనే ఉన్నాం కదా ఈ రోజు కా రోజు, ఇది బాగాలేదు, ఈ సమస్య ఉంది, బాగాలేదని మీరు గుర్తించి ఎందుకు ఇప్పుడు యూనివర్సిటీల్లో భర్తీలు చేయాలి చెప్తూనే ఉన్నాం కదా, రోజు చెప్తూనే ఉన్నాం ఇవన్నీ. వాళ్ళు కూడా కరెక్టే, భర్తీలు చేయకపోతే యూనివర్సిటీలు పాడైపోతాయి, మనం ఇంకా దీన్ని కాపాడుకోవాలి, విద్యారంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళు అంటున్నారు. మరి ప్రభుత్వం కర్తవ్యం నెత్తిన వేసుకున్నప్పుడు మేమేం చేయాలి? నేను అనేది ఏంటంటే మేమేం చేయాలి, నేను అనేది ఏంటంటే ఆ ప్రభుత్వం ఆ ఆలోచనతో ఉన్నప్పుడు ఆ పని సరిగ్గా నిర్వర్తించడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేయవచ్చు. నంబర్ 1, మనం ఇన్పుట్స్ను ప్రొవైడ్ చేయవచ్చు, ఆలోచించవచ్చు, విధి విధానాలు సూచన చేయవచ్చు, దాన్ని ఆచరణలో పెట్టడానికి ఏం చేస్తే బాగుంటుందో చెప్పవచ్చు. ఉదాహరణకి నేను మళ్ళీ 317 తీసుకుంటున్నా, ఆ కమిటీతో మాట్లాడవచ్చు కదా. మేము బయట ఉండి అడగటం కాదు కదా, చేద్దాం, ఏదన్నా పరిష్కారం చేద్దామన్నప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. ఇప్పుడు ఉన్నది దాని మీద ఆడ కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు అట్లాగే ఉద్యోగాల భర్తీ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్యలు తలెత్తుతున్నప్పుడు ప్రభుత్వానికి చెప్తే వింటున్నారు. ఒక టెట్ కావాలని అడిగినారు, టెట్టే ముందు వేస్తామని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. దాంట్లో చిన్న చిన్న మార్పులు కావాలని అడుగుతున్నారు, ఆందోళన చేస్తారు. కానీ ఆందోళనను మనం వ్యక్తం చేయటం, ప్రభుత్వానికి తెలియజెప్పటం, ఓ పరిష్కారాన్ని సాధించటం ఇవాళ మాకు కొత్త అనుభవం. ఇది కొత్త అనుభవం, కొత్త పని. ఇది ఈ రకంగా పని చేయించుకోవటానికి ఒక అవకాశం ఉంటే అది అద్భుతంగా ఉంటది కదా. మేము కోరుకునేది కూడా, కేసీఆర్ తో కోరుకున్నది కూడా అదే కదా. రేపు పొద్దున కోదన్ రామ్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, కోదన్ రామ్ కూడా మాట్లాడతలేడు అనే సిచ్యువేషన్ ఏమైనా వస్తుందా అని మాకు భయం అవుతుంది. మా ఇంటి ముందు వచ్చి ధర్నాలు చేస్తారు కదా, ఇదివరకు చేసిండ్రు, రేపు చేస్తారు. ఎందుకు దాని అనుమానం ఎందుకు పడుతుండ్రు? అట్లా అంత సులువుగా మనుషుల మెటో పోనిస్తుంది సమాజం అనుకుంటే పొరపాటు. మనం ఈ సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళు, మా సమాజానికి ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి. వాళ్ళు ఊరుకుంటారు, అడుగుతారు కదా, అడుగుతారు. మేము కూడా రోజు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు, అధికారంలో ఉన్నారు, సంతోషంగా ఉంది. సంతోషంగా ఉండటంతో పాటు మంచి చెడు మాట్లాడుతూనే ఉన్నాం కదా. ఇది కాదండి, ఇది చేయండి, ఇది చేయండి, అడుగుతూనే ఉన్నాం కదా. కొన్ని అవుతాయి, కొన్ని కావు. ఆ సాధించుకోవటానికి మళ్ళీ ప్రయత్నం అయితే ఆగదు కదా, ఆ ప్రయత్నం కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనం ఇప్పుడు తెగదెంపులు చేయటం, దర్వాజాలు బంద్ చేయటం కాదు. ఆ అవకాశాలు ఎంత మేరకు మనకు ప్రజలకు సమస్యల ఇప్పుడున్న పాలిటిక్స్, రాజకీయాలు, గవర్నమెంట్లు పరిపాలించే విధానం కొంత పొల్యూట్ అయిపోయింది. అంటే ఏ గవర్నమెంట్ తీసుకున్నా కొన్ని నిర్ణయాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న నిర్ణయాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని మనం పూర్తిగా కూడా మార్చలేం కదా, దాన్ని క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ కూడా ఉండదు కొన్ని సందర్భాల్లో. నేను మళ్ళీ అదే చెప్తున్నా, ఈ అవకాశం కొత్త కదా. ఎంత దాకా మనము ప్రజల తరఫున మనం ఈ సమస్యలను దృష్టికి తీసుకుపోగలుగుతాం, ఏ మేరకు సాధించుకోగలుగుతాం, ఎట్లా అనేది మాకు కూడా ఇది కొత్త అనుభవమే. ఈ అనుభవము ఒకందుకు ఇది మంచిదే. ఇట్లా ఉండగలిగితే, పాలన ఇట్లా ఉండగలిగితే, ప్రజలందరూ సమస్యల పరిష్కారం అనేది తమకు తాముగా ఆఫీస్కి వెళ్ళి పనులు చేయించుకోగలిగితే ఇంకేం కావాలి? ఆ పరిస్థితి తీసుకురావాలనే కదా మన తాపత్రయం. దానికి చట్టం దేవన్నా, జీవో రావన్నా, ఏదైనా కొత్త యంత్రాంగం రావన్నా, ఉన్న యంత్రాంగంలో మార్పు రావాలన్నా, ఇవన్నీ హరగోపాల్ గారు చాలా సూటిగా అన్నారు. పలానా శాంతి భద్రతల విషయంలో అనవసరంగా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ రావటం కానీ, అనవసరమైన దురుస్తనం కానీ పోలీసుల నుంచి పనికిరావు. మనం మార్పు తీసుకురావటానికి కావలసిన శిక్షణ ఇవ్వాలి అని సార్ సూచన చేశాను. ఒక పద్ధతిని మనం ప్రతిపాదిస్తున్నాం కదా. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు అనేవి మొట్టమొదటిసారి 2014లో దొరికింది. కానీ అతి వేగంగా దర్వాజాలు మూసుకుపోయాయి.
2000 ఇప్పుడు మళ్ళా రెండవసారి. ఇప్పటికైతే సజీవమైన సంబంధాలు ఉన్నాయి. మాకు కూడా ఇది ఒక కొత్త ప్రయత్నము, కొత్త ప్రయోగము. కానీ ఈ ప్రయోగం మంచి పరిణామం. ఇది ఒకటి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక ప్రభుత్వంతో నిరంతరం సంభాషణకి అవకాశం కలగటం కంటే గొప్ప విషయం ఇంకేముంటుందండి? అదే కదా మనం కోరుకునేది. ఓకే, కోదండరామ్ గారికి ఏమైనా పదవి గండం ఉందా ఏంటి? ఆనాడు కంటెస్ట్ చేసినారు, సరే మిస్ అయిపోయింది. సో మొన్న అయిపోయింది, ఇంకా ఈజీయే కదా అని అనుకున్నాం, అక్కడ బ్రేక్ పడ్డది. అదే ఏమైందో నేను కూడా ఇప్పటి వరకు కనుక్కోలేదు, కనుక్కోవాలి ఒకసారి. ఏంటి సార్ అంటే ఎట్లా మరి? మళ్ళీ క్యాబినెట్ అప్రూవ్ చేసి మళ్ళీ పంపించాల్సి ఉంటుందా? అది కోర్టు చెప్పిన దాని మీద 2 అభిప్రాయాలు ఉన్నాయి. కోర్టు చెప్పింది ఏంటంటే గవర్నర్ గారు తిరస్కరించటానికి అధికారం లేదు. అభిప్రాయాలు చెప్పొచ్చు, వ్యాఖ్యానం చేయవచ్చు, నిర్ణయాలలో భాగస్వాములు కావచ్చు. అవన్నీ కోర్టు రాజ్యాంగం కల్పించిన ద్వారా అవకాశాలే. వాటిని మేము లేవని మేము అనటం లేదు. కానీ సంపూర్ణంగా క్యాబినెట్ కదా నిర్ణయం తీసుకునేది, తిరస్కరణ అనేది కరెక్ట్ అవుతుందా అనేది ఒక అభిప్రాయం. అంతటితో కోర్టు ఆగింది. మేము ఈ డైరెక్షన్ ఇవ్వట్లేదు అని. అప్పుడు గవర్నర్ నుంచి ఉత్తరం రావాలా, లేకపోతే క్యాబినెట్ తనకు తానుగా చొరవ తీసుకొని కొత్త ప్రతిపాదనలు ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలా అనేది ఇప్పుడు దానిపైన గవర్నమెంట్ మళ్ళీ అట్లా వెళ్తుందంటారా? అది నాకు తెలియదు. 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకైనా మంచిది, ఆ పాత ఫైల్ అట్లే ఉంది కాబట్టి దాని మీద ఒక కామెంట్స్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా ప్రతిపాదనలు పెడితే అయిపోద్ది కదా, అప్పుడు పంచాయతీ ఉడుస్తుంది కదా అనేది ఒక అభిప్రాయం ఉంది. అక్కర్లేదు, కోర్టు పాజిటివ్ డైరెక్షన్ గవర్నర్కి ఇయ్యలేదు, ఇయ్యజాలము, అది మా పరిధిలో లేని విషయం. అది మేము గవర్నర్కు ఈ నిర్ణయం చెయ్యని అనే అధికారం మాకు లేదు. గవర్నర్ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, వారికి ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం లేదు. వారు మా పట్ల జవాబుదారీతనం కూడా లేదు మా పట్ల. కాబట్టి దాంట్లో మేము జోక్యం చేసుకోమని అన్నారు. కాబట్టి ఈ పరిణామాలలో క్యాబినెట్ చొరవ తీసుకొని ప్రతిపాదన పెట్టొచ్చు కదా అనేటువంటి న్యాయ నిపుణులు కూడా ఉన్నారు. ఇందులో గవర్నమెంట్ ఏ మార్గం ఎంచుకున్నది, గవర్నర్ గారు ఏ పద్ధతుల్లో పోవాలనుకుంటున్నారు, ఇవన్నీ ఒకటి తేలేలోగా ఆ గవర్నర్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోయింది, కొత్త గవర్నర్ వచ్చారు. మరి ఇప్పుడు ఇవన్నీ ఆలోచన ఎక్కడ జరుగుతున్నది, ఎవరు దీనిపైన చొరవ తీసుకొని నడిపిస్తున్నారు, దీని మీద నాకు అవగాహన లేదు. మీరు మాట్లాడే ప్రయత్నం కూడా నేను చేయలేదు, అవగాహన లేదు. సో అంటే ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కష్టమేమో, దానిపైన కానీ అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించడం సమంజసం కాదు. సో ఒకవేళ మీరు ఎమ్మెల్సీ అంటే గవర్నమెంట్ మిమ్మల్ని తీసుకోవాలని అనుకుంటున్నది కాబట్టి ఉన్నది, అది ఒకవేళ వస్తే ఏ శాఖ అయితే మీరు బాగా పనిచేయగలనని మీరు అనుకుంటున్నారు? అంటే ఎమ్మెల్సీకి వేరే శాఖలు ఎమ్మెల్సీ గురించి అంటున్నాను. ఒకవేళ మంత్రి పదవి కనుక మీకు ఇస్తే అంటున్నాను నేను, ఆలోచన ప్రభుత్వం చేస్తే నేను ఎప్పుడు కూడా రంగం ఏంటంటున్నాను నేను ఎప్పుడు కూడా ఊహాజనితమైన అంశాల మీద కామెంట్ చేయలేదు. ఇప్పుడు కూడా నేను చేయదలుచుకోలేదు. దానంతా అవివేకం మరొకట్లేదు. సరే, ఇంకొకటి ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ మీకు ఒకటి మాత్రం మేము చెప్తున్నాం ఏంటంటే, బాధ్యతలు ఏవైనా మేము ఈసారి వెనుకపోవద్దు, స్వీకరిద్దాం, చేద్దాం అనేదే మేము నిర్ణయించుకున్నాం. బయట కూడా సమాజం నుంచి మా మీద ఉన్న ఒత్తిడి కూడా ఏంటంటే, ఏదన్నా ఇస్తే పని తీసుకో సార్, నువ్వు చెయ్యి, నువ్వు బాధ్యతగా చేస్తున్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు మీకు అవకాశం దొరికితే వద్దనకండి, చెయ్యండి అనేదే మాకు కూడా వస్తున్నటువంటి సూచన. ఆ సూచనను గౌరవిస్తున్నాం. తప్పకుండా ఏ పని అప్పచెప్పినా సీరియస్ గా చేస్తాం. విజిటర్స్ కూడా పెరిగినట్టున్నారు, బయట షెడ్ వేసినారు, పెరుగుతున్నారు, నో పార్కింగ్ బోర్డు పెట్టినారు. సో ఎనీవే, మరి మీరు కార్పొరేషన్స్ కూడా అడిగినట్టున్నారు కదా, మరి మొన్న 37లో మీ తెలంగాణ జనసమితి నాయకులు ఎవరికి ఏ కార్పొరేషన్ రానట్టుంది? రాలేదు. కించిత్ అసంతృప్తి మా అందరిలో ఉంది. మనం కూడా కొంతమందికి ఇస్తే బాగుండేది, అన్నీ ఒకసారి కాకపోయినా ఒకరిద్దరికి ఇచ్చినా బాగుండేది, అదే బాగుండేది అని. ఆ విషయమే ఈ మధ్యలోనే ఎప్పుడో ఒకసారి కలిసి మరి ముఖ్యమంత్రి గారికా ఇంకెవరికైనా బాధ్యులకా మేము వెళ్ళి ఒకసారి కలిసి మాట్లాడి చెప్తాం విషయాలు. సో ఇంకా కలవలేదు మీరు? ఇంకా కలవలేదు. ఇప్పుడు ఇదే తలుపులు కదా సార్ ఇప్పుడు బద్దలు కొట్టింది? అవును, ఇదే తలుపులు, ఇవే తలుపులు, ఇవే తలుపులు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం అంతా విషయాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఆ వార్తలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తున్నది? అంటే ఇంత
ఒక అగ్నిగుండంలోకి వెళ్ళి నడిచినామండి. బయట ఉన్న వాళ్ళకు చెప్తే అర్థం కాదు. ఒక మనిషిని నిరంతరము ఆంక్షల్లో పెడితే అది ఎంత దుర్భరంగా ఉంటుంది అనేది మనకి అలా అనిపిస్తుంది. కానీ సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయి ఆడ అశోకవనంలో చెట్టు కింద కూర్చోబెట్టి చుట్టూ నిఘా పెడితే ఆమె ఏమీ అనుభవించి ఉంటుంది కదా. నిజంగా దాదాపు ప్రతి ఒక్కరికి కూడా అదే రకంగా ఒక హింసనే, అది మానసికమైన హింసనే షాకింగ్ ఉన్నది కదా అసలు ఉన్నది. మానసికమైన హింస. ఫోన్ మాట్లాడలేము, ఇంటికి ఫోన్ చేసి కూడా ఫ్రీగా కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడుకోలేం, సంతోషాన్ని పంచుకోలేం, కష్టాన్ని వ్యక్తం చేయలేం. చాలా దుర్భరంగా ఉంటుంది. అంటే మనుషుల మధ్య సంబంధాలు తుంచేసేటువంటి ప్రయత్నం అనేది చాలా బాధ కలిగిస్తుంది. దాంట్లోకి వెళ్ళి నడిచినాం కాబట్టి ఈ స్వాతంత్రం ఎంత ఆనందాన్ని ఇస్తున్నది అనేది మాటలతో చెప్పటం చాలా కష్టం. అది ఎంత మానసికంగా ఒక రకమైనటువంటి స్వేచ్ఛ, అది మాటల్లో వర్ణించటం చాలా కష్టం. ఆ స్వేచ్ఛను కాపాడాలి కదా అనేది మాకున్న తాపత్రయం. బయట ఎవరు ఎట్లా ఆలోచిస్తారో నేనేం చెప్పలేము, కానీ ఇప్పటివరకైతే అట్లా వ్యతిరేకత అయితే ఎక్కడి నుంచి మాకు రాలేదు. ఆ స్వేచ్ఛను కాపాడాలి కదా, ఉన్న స్వేచ్ఛను నిలవి ఉపయోగించాలి కదా, ప్రజలకు కూడా అది అందుబాటులో ఉండేటట్టు దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం కూడా ఒక ప్రయత్నం చేయాలి కదా అనేది ఇవాళ బలంగా కలుగుతున్నటువంటి అభిప్రాయం. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.